హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్, సీనియర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ లగచర్లలో ఒక ఘటన చోటు చేసుకుంది. అంటే కలెక్టర్‌పై దాడి అని చెప్పి, ఇంకా చాలామంది రైతులను కూడా అరెస్ట్ చేశారని చెప్పి అది ఒక సంఘటన జరుగుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి దాడుల వెనుక? లగచర్లలో జరిగింది రైతుల తిరుగుబాటమ్మ. ఈ తిరుగుబాటుని రాజకీయం చేసి ఎస్కేప్ అవుదామని ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అక్కడ జరిగింది అక్కడ కేసీఆర్ కేటీఆర్ చేశాడంటారేంటమ్మా. అక్కడ ఆ భూమిని అన్యాక్రాంతంగా వీళ్ళు ఏదో ఫార్మాక్యూటికల్ దీన్ని పెట్టడం కోసమని ఎకరాల ఎకరాల భూమిని లాక్కుంటున్నారు బలవంతంగా. అది 6 నెలలుగా జరుగుతుంది. మా భూములు కాదు, మీరు క్యాపిటల్ కార్పొరేట్ వాళ్ళ కోసం మా భూములు లాక్కోవద్దు అని గొడవ చేస్తా ఉన్నారు. అందులో అందరూ ఉన్నారు. బీఆర్ఎస్ రైతులు ఉన్నారు, కాంగ్రెస్ రైతులు ఉన్నారు, తెలుగుదేశం రైతులు ఉన్నారు, అందరూ అదర్ కమ్యూనిస్ట్ రైతులు అందరూ ఉన్నారు. రైతులు అక్కడ రైతులు పోరాటం, రైతులు తిరుగుబాటు. ఈ తిరుగుబాటుని ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని యాక్సెప్ట్ చేయకుండా ఈ తిరుగుబాటు మనం సర్దుకుని ప్రజలు బలవంతం మొండితనం పోయొద్దు, ప్రజలు రైతులు ఎదురు కనుక వాళ్ళని కన్విన్స్ చేయటమో లేకపోతే వాళ్ళు ఇంకోటి చెప్పటమో ఏదో చేసి చేయాలని కాకుండా మేము బుల్డోస్ చేస్తాం, మేము మీరు ఇవ్వకపోతే చంపైన లాక్కుంటాం అన్న ధోరణిలో వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే అది రాజకీయం చేస్తారేంటి? ఏ పార్టీకి అందరు రైతులు అంటే అక్కడ ఓన్లీ బీఆర్ఎస్ రైతులే ఉన్నారా? పిచ్చి మాటలు. అందరు రైతులు ఉన్నారు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని పార్టీల రైతులు ఉన్నారు. రైతులు తిరుగుబాటు ఇది. మా భూములు మాకు కావాలి, మీరు ఇక్కడ కార్పొరేట్ వాళ్ళ కోసం మా భూములు లాక్కోవద్దు అని 6 నెలల నుంచి జరుగుతుంది. అది వీళ్ళు వినటలేదు. ఇప్పుడు ఆ లాయరు, ఆయన కలెక్టర్ అసలు వచ్చేవాడు వచ్చిన కలెక్టర్ కూడా తెలియదమ్మా. ఎందుకు తెలియదంటే పామర్లు వాళ్ళందరూ. నువ్వేమి గెటప్ ఏమీ లేవు కదా. మామూలుగా ఆయన అక్కడ పిలవడానికి వచ్చాడు. ఇప్పుడు ఒక్కటే అర్థం అవ్వాలి, కలెక్టరు మనల్ని అందరిని కలుస్తాను, ఇక్కడ పలానా చోటికి రండి అంటే ఎవరు వెళ్ళారు రైతులు. అప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే అయితే మిగతా వాళ్ళు వెళ్ళేవారుగా. మిగతా రైతు అందరూ బీఆర్ఎస్ కాదు అక్కడ. మిగతా వాళ్ళు వెళ్ళేవారుగా. ఎవరూ వెళ్ళకపోయేటప్పటికి ఏంటి రావట్లేదు అని అంటే నేనే వస్తాను అక్కడికి. ఎవరో సలహా ఇస్తే, సార్ మీరే వాళ్ళు రారు సార్, వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, మీరే వస్తే బెటర్ అని ఎవరో సలహా ఇస్తే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఆగ్రహం, వాళ్ళ రైతుల ఆగ్రహం. అదేం ఆయన దాడి జరగలేదని ఆయనే చెప్తున్నాడు. ఒక పక్క తోశారు, పట్టుకున్నారు, ఎవరో ఒక ఆడమ్మాయి తోస్తూ ఉంటే ఆడమ్మాయి చెయ్యి అయిరింది అంతే, నా మీద దాడి జరగలేదు. వాళ్ళు ఆగ్రహం ప్రదర్శించారు. మీరు ఎట్లా మా భూములు లాక్కుంటారు, మా భూములు లాక్కుంటే ఎట్లాగో, మీరు కార్పొరేట్ వాళ్ళ కోసం మమ్మల్ని రోడ్డు మీద తోస్తారా అని చెప్పి వాళ్ళు గొడవ పడ్డారు. అది అంతే, దాడి చేయలేదని మళ్ళీ కలెక్టరే చెప్తున్నాడు. అయినా దాడి జరిగింది, కలెక్టర్ మీద దాడి జరిగింది, దానికి బీఆర్ఎస్ నాయకులు కారకులు. ఈ చిత్రమైన రాజకీయాలు చేయటం, దాని నుంచి ఎస్కేప్ అవటం, ప్రజల తిరుగుబాటు మొదలైంది. హైడ్రాతో శ్రీకారం చుట్టింది ప్రజలు. హైడ్రా మ్యాటర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుబాటు మొదలైంది. హైడ్రాలతోటి శాపనార్థాలు మొదలైనవి. వీళ్ళ పతనానికి పునాది మొదలు అక్కడ పడింది. ఇప్పుడు అది పెరిగింది, ఇక్కడికి వచ్చింది, ఇంకా పెరుగుద్ది. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద తిరుగుబాటు వస్తుంది. వీళ్ళ పాలన, వీళ్ళ దౌర్భాగ్యం, వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ రాక్షస నీతి అన్నీ ప్రజలు గుర్తించేశారు. ఇంత తొందరగా ఈ 5-6 నెలల్లోనే, 7-8 నెలల్లోనే ఇంత వ్యతిరేకత పొందిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఇంతవరకు లేదు. కంబైన్డ్ ఆంధ్రగా ఉన్నప్పుడు కూడా ఇంత 5-6 నెలల్లోనే ఇంతటి వ్యతిరేకత పొందిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ దుష్ట దుర్మార్గ దుర్నీతి అవినీతి అరాచక ప్రభుత్వం. ఈ దౌర్భాగ్య ప్రభుత్వం. దీన్ని తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు నుంచి ప్రజలు తిరుగుబాటు తెలుసు వాళ్ళకి ప్రజలు తిరుగుబాటు అని. కానీ దాన్ని అంగీకరించకుండా దాన్ని ఏదో డైవర్ట్ చేసి రాజకీయం చేసి ఎస్కేప్ అవుతాను చూస్తున్నారు. ఏమీ కుదరదు. ప్రజల ముందు వీళ్ళు ప్రజల ముందు మోకరిల్లాల్సిందే. ప్రజల ముందు వీళ్ళు శిక్షార్హులే. వీళ్ళు ప్రజల ఆగ్రహానికి బలి కావాల్సిందే. వాళ్ళకి రైతులకి న్యాయం చేసే విధంగా కానీ, లేకపోతే అంటే వాళ్ళ భూములు తీసుకుంటున్నారు కదా, సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏది చూపెట్టకుండా వీళ్ళు ఇట్లా చేయడం, దానికి కూడా ఆగ్రహం వస్తుంది. ఈ ప్రభుత్వం అంతేనమ్మా. హైడ్రా చేసింది, హైడ్రాలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసిందా? పేదల గుండెల మీద తన్నింది. వాడు ఒక్కోడు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి పేర్చుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఆలప్షన్ నుంచి టైం కూడా ఇవ్వకుండా నోటీసులు వాళ్ళకి కోర్టు అదే మందలిచ్చింది.
కూల్చేస్తారా మీరు? వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ చూపించడంలో కష్టపడి కూలీనాలి చేసుకొని అర్ధాక ఒక పూట తిని, ఒక పూట తినకుండా ఎండనక మనకు కష్టపడి ఆ రూపాయి పేర్చుకుని ఇటుకల్లాగా పేర్చుకుని ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళని కూలుస్తారా మీరు? దానికి వాళ్ళ ఏంటి కాంపన్సేషన్ ఏంటి? ఇచ్చారా? వాళ్ళకి బ్యాంకులు వాళ్ళకున్న రుణాలకేమన్నా హామీలు ఇప్పించారా? బ్యాంకులతోటి ఏమీ లేకుండా కూల్చేసేస్తే ఎక్కడ పోతారాళ్ళు? ఇది దౌర్భాగ్యమైన రాజకీయం, ఇది దౌర్భాగ్యమైన పాలన ఇది. వాళ్ళకి పేదల పాలిట ఇది వాళ్ళ అంటే అక్కడ బెల్లర్స్‌ని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి సూట్ కేసులు పొందడం కోసం చేసిన నాటకాలు తప్పితే ప్రజల బాధలు, ప్రజలు కష్టపడి ఇచ్చిన పర్మిషన్ ఎవరయ్యా? మీ ప్రభుత్వమే 2012లో మీరేగా కాంగ్రెసే ఉంది. ఆ రోజు ఇచ్చిన పర్మిషన్‌లతోటేగా వాళ్ళందరూ కట్టుకున్నారు. నీటి పర్మిషన్ ఎవరిచ్చారు? డ్రైనేజీ పర్మిషన్ ఎవరిచ్చారు? కరెంటు పర్మిషన్ స్తంభాలు ఎవరుగా కట్టారు? మీరే కదా! అప్పుడే గడ్డి తిన్నారా మీరు? అప్పుడు మీ ఆఫీసర్స్ అంతా పందికొక్కుల్లాగా మేసి ఇచ్చారా పర్మిషన్లు? ఆ రోజు పర్మిషన్లు ఇచ్చింది మీరేనా? పందికొక్కుల్లా మేసి పర్మిషన్ ఇచ్చింది మీరేనా? ఇవాళ మళ్ళీ మేము మెయ్యాలి, ఆ పందికొక్కులు అయిపోయారు, మేము కొత్త జాతికి వచ్చాం, మేము మళ్ళీ మేము మెయ్యాలి, మాకు మూటలు కావాలి కనుక మళ్ళీ మేము కూలుస్తామంటారా? పేదల విషయంలో వీళ్ళంతే కనికరం. వీళ్ళంతే ముందు వెనక ఆలోచన ఉండదు. మూటలు కావాలి, మూటలు పైకి పంపించాలి సూట్ కేసులు కనుక ఏ మార్గమైనా ఆ మార్గం ఎన్నుకున్నది పేదలు ప్రజలు. కాంగ్రెస్కి ఏనాడు లేదమ్మా. కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వస్తుంది. వచ్చినాక అవినీతి ఆశీర్వాదంతో పరిపాలిస్తుంది. 5 ఏళ్ళు దోచుకున్నంత దోచుకుంటుంది. మరో 20 ఏళ్ళకి సరిపడా దోచుకుంటుంది. ఇంకా పంపించాల్సిందంతా అధిష్టానికి పంపిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు అంతే. తర్వాత మళ్ళీ గోతికాడ నక్కలా కూర్చుంటారు. పోయినాక మళ్ళీ కూర్చుంటారు. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అబద్ధాలు ఆరబోతోటి వస్తారు. కొత్త అబద్ధాలు తీసుకొచ్చి వాళ్ళ జీవితము జాతకము అంతే. ఈ కాంగ్రెస్ అనేది ఈ దేశానికి పట్టిన అరిష్టం, రాష్ట్రానికి పంపించిన మరొక దరిద్రం. అందుకని ఎప్పుడూ మాట చెప్తూ ఉంటాను, ఎక్కడి తులువలు ఎక్కడి ములుచులు ఎక్కడి భ్రష్టులు ఎక్కడి జష్టలు ఎక్కడి నష్టజాతకులు ఈ కాంగీయులు నా జాతికి శాపం. వీళ్ళు వందేమాగతులు నేటికి ఏ హస్తినాపురికో తాకట్టు పెట్టి జాతి ఇది. అందుకని ఇప్పటికి చూడండి ఎన్నికలైనవి. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయాడు? బాంఛన్ కాలుముక్తాదని సోనియా కాళ్ళ దగ్గర కూర్చుంటూ రాహుల్ గాంధీ కాళ్ళు పిసకటం తప్పితే ఏముంది? మాట వెళ్తే ఢిల్లీ, తుమ్మినా ఢిల్లీ, దగ్గినా ఢిల్లీ. ఇంత సిగ్గు లేకుండా అదే గత 10 ఏళ్లలో ఢిల్లీ ఆధిపత్యాన్ని ఎదిరించి మీసం మేలేస్తూ బతికింది తెలంగాణ. కాంగ్రెస్ని బీజేపీని ఛాలెంజ్ చేసి బతికింది. ఢిల్లీకి దాసులం మేము ఇండివిజువల్. అలాంటిది తీసుకెళ్ళి ఈ 10 ఏళ్ల తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీకి దాసోహం చేసి ఢిల్లీ నాయకుల దగ్గర పాదాబంధన బాంఛన్ కాలుముక్తాదారని దౌర్భాగ్య స్థితికి దిగజార్చేశారు. తెలంగాణ యొక్క పరువుని, మర్యాదని, ఆత్మాభిమానాన్ని, పోరాట పట్టుకుని అన్నింటిని మంట కలిపేశారు. ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎంత తప్పు చేశాం? మార్పు అంటే భ్రమలో పడిపోయి సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టులు అధికారంలో కూర్చోబెట్టాం. దరిద్రం, పరువు తీసేస్తారు. తెలంగాణ అంటే ఒకప్పుడు తెలంగాణ సీఎం ఎవరంటే అలా దమ్ముగా దేశమంతా తిరిగి చూసింది కేసీఆర్ అని. ఇవాళ తెలంగాణ సీఎం ఎక్కడంటే దేశం ఎలా చూస్తుంది? ఈ సోనియా గాంధీ కాళ్ళును రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర చూడాల్సి వస్తుంది. ఆ కాళ్ళ దగ్గర పడుండే బ్యాచ్లో మన సీఎం ఉంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం! ఆ కాళ్ళు పిసుతాను లేకపోతే కాళ్ళ దగ్గర పడుండే ఒక వ్యక్తిగా కనపడుతున్నాడు మన తెలంగాణ సీఎం. పరువు పోతుంది, సిగ్గుతో చచ్చిపోతున్నారు తెలంగాణ ప్రజలు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ తెలంగాణలో చాలా హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు హైడ్రా అని చెప్పి, ఇప్పుడు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అని చెప్పి వీళ్ళు కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారనుకో. డైవర్షన్ పాలిటిక్స్ ఆటోమేటిక్ చంద్రబాబు శిష్యుడే కదా. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు వెనతోటి పెట్టిన విద్య. ప్రజల్ని అసలు విషయాలు ఆలోచించకుండా కొత్త విషయాలు డైవర్ట్ చేయడం అలవాటే. కానీ ఇక్కడ డైవర్షన్ కన్నా మోటల్ బిజినెస్. వీళ్ళకి అధిష్టానానికి డబ్బులు పంపించాలి. ఈ కాంగ్రెస్ యొక్క డిఎన్ఏ అంటే ఎక్కడ వాళ్ళ రాష్ట్ర పరిపాలన ఉన్నా వాళ్ళు అధికారంలోకి రాగానే మెయిన్ ఎజెండా కేంద్రానికి, వాళ్ళ యొక్క అధిష్టానానికి సూట్ కేసులు పంపించాలి. అది వాళ్ళ ఎజెండా. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారులు వచ్చారో వాళ్ళ డిఎన్ఏది ఇన్ని సంవత్సరాలకు జరుగుతుంది, దశాబ్దాలుగా అదే చరిత్ర. కానీ ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఎన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడో తెలియదు. ఎప్పుడు రెండో కృష్ణుడు రెడీగా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెండో కృష్ణుడు. సో రెండో కృష్ణుడు ఎప్పుడు దూకుతాడో తెలియదు. అందుకని ఈ లోపల ఎంత మ్యాక్సిమం తను అందరూ చెప్తే తన సీటు అంత పటిష్టం.
సో రేవంత్ రెడ్డి కార్యక్రమం అంతా అంటే మ్యాక్సిమం ఎంత పంపించగలను, ఎంత సూట్ కేసులు పంపించగలను. రేపు రేవంత్ రెడ్డి ఈ రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరేంజ్ చేయగలిగిన సూట్ కేసుల కన్నా నేను ఎక్కువ ఇచ్చేస్తే నా సీటు గ్యారంటీ, లేకపోతే అతను ఎక్కువ చేస్తే నా సీటు పడిపోద్ది. సో ఈ తాపత్రయం, ఈ మూటలు ఏర్పాటు చేయటం, సూట్ కేసులు రెడీ చేయటంలో